అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. మీకు వీలైతే మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా స్టోరీ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఈ స్టోరీని ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. ఇదంతా ఊహాజనకం. ఇక నుండి ఈ స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుని వలలో అందాల జాబిలమ్మ 77వ ఎపిసోడ్. గుమ్మం దగ్గరే నిలబడి కేశవని చూస్తున్న దేవకి కేశవ పెళ్లి చేసుకోను అనే మాటలకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే కేశవ పెళ్లి చేసుకోడా అని తన మనసులోనే అనుకుంటూ, అవును, కేశవ ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. ఎవరైనా నా కేశవని పెళ్లి చేసుకుంటే దాన్ని చంపేస్తాను. ఎందుకంటే ఆ లేచిపోయిన దాని కూతురు మాత్రమే కేశవ భార్యగా రావాలి. అప్పుడే కదా దాని మీద నా పగ తీరేది. దాన్ని నా చెప్పు కింద రాయిలా నా కాళ్ళ కింద పడేసి, నా బానిసగా చేసుకుని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే కదా నాకు నా కసి చల్లారేది. అప్పుడు కదా నాకు ఆనందం కలిగేది అని అక్కడున్న చందనని కోపంగా చూస్తూ ఉంటుంది దేవకి. ఆవిడ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నయమైంది. అందుకే కోపంగా చూస్తూ, అసలు ఎవరిదిది? ఇప్పుడే దీని పని చెప్తా అని తన దగ్గరికి వెళ్ళి, ఏమే, నా కేశవని పెళ్లి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? అని ఆ చెంప ఈ చెంప వాయించేద్దాం అనుకుంటుంది దేవకి. కానీ అక్కడ ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళని ఎప్పుడు దేవకి చూసింది లేదు. అక్కడ కనిపిస్తున్న నారాయణ, పరశురాం, కిరణ్, రుద్రాంశ్ ఎవరో పరాయి వాళ్ళు. అందరూ మగవాళ్ళు ఉన్నారని, అమ్మో, మగవాళ్ళు అని భయపడుతూ వాళ్ళని చూస్తూ అక్కడే నిలబడి చందనని కోపంగా చంపేస్తాను నిన్ను అని చందనని తన వేలితో చంపేస్తున్నట్టు చూపించుకుంటూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది దేవకి. కానీ కేశవ శ్యామకు అంత దగ్గరగా నిలబడి తననే చూస్తూ ఉన్న కేశవుని చూస్తూ, ఈ పని పిల్లతో కేశవ ఎందుకు అంత చనువుగా ఉన్నాడు? అంటే ఆ పిల్లని ప్రేమిస్తున్నాడా? లేక కావాలని కోరుకుంటున్నాడా? అన్న ఆలోచన వస్తుంది దేవకి. అంతలోనే లేదు లేదు, ఆ పని పిల్ల దగ్గరికి వెళ్లకుండా కేశవని దూరంగా ఉంచాలి. అంటే నేనిలా గదిలో ఉండకూడదు అని అక్కడ ఉన్న హాల్‌లో అందరిని చూస్తూ ఇప్పుడు తనని తాను చూసుకుంటుంది. లోపలికి వెళ్ళి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంటుంది దేవకి. జుట్టు తెల్లగా అక్కడక్కడ మెరిసిపోయి, తన ముఖంలో కళాకాంతులు లేక కొంచెం ముడతలు పడి ఉన్న చర్మం, తను వేసుకున్న పంజాబీ డ్రెస్సు లూజుగా వేలాడుతూ ఉన్నదాన్ని చూసుకుంటూ, తన దిండు కింద ఉన్న ఫోటోను తీసి చూస్తూ ఉంటుంది దేవకి. అందులో పూర్ణిమ, దేవకి ఇద్దరు భుజం మీద చేతులు వేసుకుని ఒకేలాంటి ఓణి వేసుకుని కేశవాని మధ్యలో పెట్టి దిగిన ఫోటో అది. దాన్ని చేతిలోకి తీసుకుని ఆ ఫోటోని తడుముతూ తనప్పుడు ఎంత అందంగా ఉందో చూసుకుంటూ తన పక్కనే ఉన్న పూర్ణిమని చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవకి. ఆ రోజు పూర్ణిమ పుట్టినరోజు. పూర్ణిమకి ఏ డ్రెస్ తీస్తారో దేవకి గారికి కూడా ఒకేలాంటి పట్టు బట్టలు తీసేవారు ప్రతాప్ గారు. దేవకి పుట్టినరోజున కూడా ఇద్దరికీ ఒకేలాంటి బట్టలతో పాటు నగలు చేయించేవారు ప్రతాప్ గారు. ఆయనకి చెల్లెలంటే ప్రాణం. ఎప్పుడు దేవకి, పూర్ణిమ ఒకేలాంటి బట్టలు వేసుకుంటూ కవల పిల్లలు అన్నట్టు ఉండేవారు. దేవకి కన్నా పూర్ణిమ 2 సంవత్సరాలు పెద్దదైనా దేవకి పూర్ణిమ మీద ఓ పెద్దదానిలాగా కనిపించేది. కేశవ్ ఎప్పుడు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి అత్తలతోటే ఉండేవాడు. వాళ్ళ కొంగు పట్టుకుని తిరిగేవాడు. దేవకి పూర్ణిమ, కేశవుని ఒక్క నిమిషం విడిచిపెట్టేవారు కాదు. ఏ ఫోటో దిగినా కేశవ్ మధ్యలోనే ఉండవలసిందే. లేకపోతే వాళ్ళకి ఆ ఫోటో నచ్చేది కాదు. కేశవ్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. కేశవ్‌కి కూడా వాళ్ళ అత్తలంటే అంత ప్రాణం పెట్టేవాడు. ఆ రోజు పూర్ణిమ పుట్టినరోజు సందర్భంగా ప్రతాప్ గారు, జానకమ్మ గారు ఒకేలాంటి దుస్తులు ఇద్దరికీ తెచ్చి, ఇద్దరికీ చెరొక వెండి పళ్ళెంలో వాళ్ళ చేతిలో పెట్టి వారిద్దరిని ఆశీర్వదించి, నిండు నూరేళ్లు మీరిద్దరు ఇలాగే కలిసి ఉండాలని దీవిస్తారు. పూర్ణిమ దేవకి జానకమ్మ గారిని, ప్రతాప్ గారిని చూస్తూ వదినమ్మ అని పూర్ణిమ, అన్నయ్య అని దేవకి వాళ్ళని కౌగిలించుకుని హత్తుకుంటూ, మాకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తూ, మా కష్టాల్ని కూడా మీ కష్టంలా
మమ్మల్ని అక్కున చేర్చుకునే అన్నా, వదినలను ఆ తల్లిదండ్రులుగా ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను అని ఆనందంగా చెబుతూ ఉంటారు ఇద్దరు. ప్రతాప్ గారు, జానకమ్మ గారు వాళ్ళిద్దరిని అపురూపంగా చూస్తూ మురిసిపోతూ ఉంటారు. వెంటనే ఆ దుస్తులు తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళి ఇద్దరూ రెడీ అయ్యి మెట్ల మీద నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ హాల్‌లో ఉండి చూస్తున్న వాళ్ళకి అసలు ఎవరు దేవకి, ఎవరు పూర్ణిమ అని పోల్చుకోవడానికి చాలా సమయం పట్టేది. వాళ్ళు అంత అందంగా, ఒకేలా ఆ ఇంటి మహారాణుల్లా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆ హాల్‌లో చంద్రకాంత్, పరశురాం ఇంకా ఇద్దరు వ్యక్తులు అందరూ కూడా అలానే నోరు తెరుచుకుని చూడవలసిందే. ప్రతాప్ గారు వాళ్ళిద్దరిని చూస్తూ నా చెల్లెళ్ళిద్దరూ మహారాణులు. ఇద్దరికీ మహారాజుల్లాంటి భర్తల్ని తీసుకురావాలి. వెంటనే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని ఆయన నిర్ణయించుకుంటూ పూర్ణిమ, దేవకిని మురిపెంగా చూస్తూ చెబుతారు. పక్కనే ఉన్న జానకమ్మ గారు ఏంటండి మీ చెల్లెలికి మీరే దిష్టి పెడుతున్నారు అని అనేసరికి ప్రతాప్ గారు ఆవిడ వైపు చూస్తూ, "నా చెల్లెలికి నేను దిష్టి పెడతానా జానకి? లేదు. నువ్వే నా చెల్లెల్ని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నావు. నీ దిష్టే తగిలేలా ఉంది నా చెల్లెలికి" అని జానకమ్మ గారిని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. మరే మీ చెల్లెలకు నేనే దిష్టి పెట్టాలి అని ఆవిడ అలకగా తన మొఖాన్ని పక్కకు తిప్పుకుంటూ అంటూ ఉంటారు. తరువాత పనివాళ్ళ చేత పెద్ద గుమ్మడికాయని రప్పించి ఆవిడ అక్కడ అందరూ వాళ్ళనే చూస్తూ ఉండేసరికి ఒక కర్పూరాన్ని గుమ్మడికాయ మీద పెట్టి వెలిగించి వాళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి తీసి పని మనిషి చేత బయట పారేయిస్తూ మీ అన్నయ్య అన్నట్టు నిజంగా మా దిష్టి తగిలేలా ఉంది పూర్ణిమ అని ఇద్దరికి చేతులతోటి మెటికలు విరుస్తూ ఎవరి కళ్ళు మీ మీద పడకూడదు అని జానకమ్మ అంటారు. దేవకి, పూర్ణిమ నవ్వుతూ ఉండగా, "అమ్మా! మరి నేను? నన్ను మర్చిపోయావా? నాకు దిష్టి తీయలేదు" వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడతాడు 8 సంవత్సరాల కేశవ. "అయ్యో! నా చిన్ని తండ్రి! నిన్ను మర్చిపోతానా?" అని ఆవిడ కేశవ మళ్ళీ దిష్టి తీయడానికి ఏర్పాటు చేస్తుంటే, ఆవిడ ప్రయత్నాన్ని ఆపుతూ, "నాకెవరి దిష్టి తగలదులే అమ్మా! నేను ఈ ఇంటికి సింహాన్ని. నా అత్తల మీద ఎవరి చూపు పడినా నా పంజాతో" అని తన చేతి వేళ్ళని సింహము కాలి ముద్రలా పెట్టి చూపిస్తూ, "వాడి గుడ్లు పీకేస్తా" అని కోపంగా అంటాడు కేశవ. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు కేశవ కోపాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళెవరో ముందు ముందు రాబోయే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. అంత చిన్న వయసులోనే కేశవ కోపాన్ని చూస్తూ ఉండేసరికి అక్కడున్న వాళ్ళందరిలో ఎవరికైనా సరే వణుకు పుట్టవలసిందే. సుగుణ ఆశ్చర్యంగా కేశవుని చూస్తూ, "ఓరి బడవా! చూసారా బావగారు? కేశవ్‌కి తన అత్తల పట్ల ఎంత ప్రేమో! అమ్మో! ఒక్క నిమిషం నీ కోపం నాలో భయం కలిగించింది తెలుసా?" అని కేశవుని ముద్దు చేస్తూ ఉంటే హాల్‌లో ఉన్న అందరూ కేశవ మాటలకి తనని చూస్తూ నవ్వుతూ ఉంటారు. పుట్టినరోజు సందర్భంగా జానకమ్మ గారు వాళ్ళకిష్టమైనవన్నీ వండిపెడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర పూర్ణిమకి, దేవకి వడ్డిస్తూ ఉన్నప్పుడు కేశవ వాళ్ళ మధ్యలో కూర్చుని ఉంటాడు. ఇటువైపు పూర్ణిమ, అటువైపుకి దేవకి, కేశవకి తినిపిస్తూ ఉంటారు. చంద్రకాంత్ వాళ్ళని చూస్తూ వాళ్ళ ఎదురుగానే వచ్చి కూర్చుని పూర్ణిమ, దేవకి వేసుకున్న బట్టలు, నగలను చూస్తూ, "అమ్మో! ఎంత ఖరీదైన బట్టలు, ఎంత ఖరీదైన నగలు. అన్నయ్య మొత్తం ఈ ఇంటికి వచ్చే లాభమంతా వీళ్ళిద్దరికీ తగిలేస్తున్నాడు. ఇదంతా ఖర్చు చేసి ఆ నగలు, బట్టలు కొనడం అవసరమా? రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇంకా ఎంత ఆస్తిని వాళ్ళకి ధారపోస్తాడో. తరువాత నా పరిస్థితి ఏంటో, నా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు" అని వాళ్ళిద్దరిని చూస్తూ అసూయతో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఈ కొంపని వదులుతారో, ఎప్పుడు ఆస్తి నా చేతికి వస్తుందో అని తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, "అరె కేశవా! మీ ఇద్దరత్తలంటే నీకంత ఇష్టం కదా! రేపు మీ ఇద్దరత్తలకి పెళ్ళిళ్ళు జరిగిపోతే వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడేం చేస్తావు? అని పుండె మీద సూది గుచ్చినట్టు అడుగుతాడు చంద్రకాంత్. కేశవ బిగ్గరగా నవ్వుతూ, నా అత్తల్ని వేరే ఇంటికి ఎందుకు పంపుతాను? వాళ్ళకి కాబోయే భర్తల్ని ఈ ఇంటికి ఇల్లరికం రప్పిస్తా గాని అని పొగరుగా అంతే ఘాటుగా సమాధానం చెప్పేసరికి తింటున్న చంద్రకాంత్‌కి ముద్ద అడ్డం పడినట్టు దగ్గుతూ అక్కడున్న మంచినీళ్ళు తాగి, "ఆ! ఏంటి? ఇల్లరికమా? అంటే
వీళ్ళనే తరిమెయ్యాలని నేననుకుంటుంటే, వీళ్ళ మొగుల్ని కూడా ఇల్లరికం తెచ్చి నా నెత్తిన పెడతారా? లేదు, నేనలా జరగనివ్వను అని కేశవ్ అంత కోపంగా చెప్పేసరికి ఆలోచించి మౌనంగా కన్నింగా ఆలోచిస్తూనే, సరే అలానే చేద్దాం. కానీ వాళ్ళకి కూతుర్లు పుడితే ఎవరి కూతుర్ని చేసుకుంటావు? అని పుల్లని రాజేస్తూ అడుగుతాడు చంద్రకాంత్. ప్రతాప్ గారు కోపంగా చూస్తారు చంద్రకాంత్ వైపు. అయినా చంద్రకాంత్ పట్టించుకోకుండా పూర్ణిమ అత్త కూతుర్నా? లేక దేవకి అత్త కూతుర్నా? అని అడిగేసరికి సంతోషంగా కేశవ్‌కి తినిపిస్తూ ఉన్న పూర్ణిమాదేవకి ఆ మాటలకి ఆగిపోతూ ఇద్దరి మొఖాలు చూసుకుని కేశవ ఏం సమాధానం చెప్తాడా అని నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటారు. ప్రతాప్ గారు చంద్రకాంత్‌ని కోపంగా చూస్తూ, ఏంటి చంద్ర? ఏంటి ఆ మాటలు? ఇందాకటి నుండి చూస్తున్నాను. పిల్లల ముందు ఆ మాటలు మాట్లాడవచ్చా? సంస్కారం లేదా నీకు? అందరూ ఉన్నారు అని తిట్టి కేశవుని చూస్తారు. కేశవ ఇద్దరి వైపు చూస్తూ నేను పూర్ణిమ అత్త కూతుర్నే చేసుకుంటాను అని గర్వంగా చెప్తాడు. దేవకి అత్త కూతుర్ని నా తమ్ముడికిచ్చి చేస్తాను అని తడుముకోకుండా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు కేశవని. దేవకి గారు నవ్వుతూ, అవును కేశవ, నువ్వు చెప్పింది నిజం. పూర్ణిమ అత్త కూతురే నీకు కాబోయే భార్య అని కేశవుని ముద్దు చేస్తూ, ఎందుకంటే మొదటి ఇంట్లో పెళ్లి కూతురు కాబోయేది పూర్ణిమ అక్కేగా అని పూర్ణిమని చూపిస్తూ, అక్క, ఆ విషయంలో మాత్రం నేను నీకెప్పుడుకి పోటీ రాను. నీకు మాటిస్తున్నాను. ఒకవేళ అనుకోని పరిస్థితిలో నువ్వు పెళ్లి చేసుకుని మాకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తే నీ కూతుర్ని తెచ్చి కేశవకిచ్చి పెళ్లి చేసేస్తా అని నవ్వుతూ దేవకి చెప్పేసరికి పూర్ణిమ దేవకి చేతుల్ని పట్టుకుని, దేవకి, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా ఉంది. మనమెప్పుడూ ఇలానే కలిసుండాలి. నేనెందుకు దూరంగా ఉంటాను అని బాధగా అంటుంది పూర్ణిమ. అయ్యో అక్క! అలా ఏమీ జరగదు. ఒకవేళ అని దేవకి నవ్వుతూ, నీకు నేను మాటిస్తున్నా అక్కా. నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, నీ కూతురే కేశవ భార్య అని స్థిరంగా చెబుతూ కేశవుని చూస్తూ, ఒరేయ్ అల్లుడు అని కేశవుని తన ఒడిలోని కూర్చోబెట్టుకుని, నువ్వేమీ నీ భార్యను వెతుక్కోనక్కర్లేదు. త్వరలోనే నీ భార్య పుట్టబోతుంది అని చెప్పేసరికి కేశవ మెరిసే కళ్ళతో పూర్ణిమను చూస్తూ, పూర్ణిమత్త అని తన చేతుల్ని తన చేతిలోకి తీసుకుని, అవునత్త, నేను నీకు మాట ఇస్తున్నా. నీ కూతుర్ని నేను వదిలిపెట్టను అని చెప్తూ ఉండేసరికి ఆ హాల్లో ఉన్న అందరూ కూడా నవ్వుతూ కేశవ మాటలకి మురిసిపోతూ ఉంటారు. పూర్ణిమ దేవకి మాటలకు సిగ్గుపడుతూ ఉంటుంది. పూర్ణిమ సిగ్గుపడుతూ ఉన్నదాన్ని ప్రతాప్ గారు జానకమ్మ గారు గమనిస్తూ వెంటనే పూర్ణిమకి దేవకికి ఇద్దరికీ కలిసి ఒకేసారి పెళ్లిళ్లు చేసేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా కేశవుని మధ్యలో నిలబెట్టుకుని చాలా ఆనందంగా అలా చాలా ఫోటోలు దిగుతూ సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఆ ఫోటోని చూస్తూ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఆ రోజుని తలుచుకుంటూ ఉంటుంది దేవకి. ఆ రోజు ఎంత ఆనందంగా గడిపామో కదా అక్క! మన జీవితాల్లో అదే చివరి ఆనందమైన రోజు అనుకుంటా అని నాకు తెలియలేదు అని తన కన్నీళ్లను తుడుచుకొని పూర్ణిమ ఫోటోని చూస్తూ, నేనిచ్చిన మాటను ఎప్పటికీ తప్పను అక్క అని అంతలోనే కోపంగా మారిపోయి, నీ కూతుర్ని కేశవుతో పెళ్లి చేసి తీరతాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పట్టుకుని నీ కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకొని నా బానిసను చేసుకుంటాను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను నీకు వేసే శిక్ష అని కసిగా అనుకుంటూ నవ్వుతూ ఉన్న పూర్ణిమ ముఖాన్ని తాకుతూ అంతలోనే తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి దేవకికి. అలానే ఆ ఫోటోను తీసిన చోట పెట్టేసి, లేదు, నేనిలా ఉండకూడదు. నేనిలా ఉంటున్న మూలన బయట నా అల్లుణ్ణి ఎవరికి వాళ్ళు ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. అలా జరగడానికి వీల్లేదు అని తన కబోర్డ్ దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచి లోపల ఉన్న వాటిని చూస్తూ ఉంటుంది. లోపల చాలా ఖరీదైన చీరలే. ఆ చీరల్ని తాకుతూ అందులో ఒక చీరని తన చేతిలోకి తీసుకుని తాకుతూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు. పెళ్లి జరిగే సమయానికి ఒక 6 నెలలకి సరిపడ చీరల్ని అక్కా చెల్లెలిద్దరూ ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఆ చీర మడత విప్పిందే లేదు. దేవకి ఎలా పెట్టిందో అన్నీ అలానే ఉన్నాయి. విధి చాలా విచిత్రమైనది. క్షణాల్లో జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది.
అని తన జీవితాన్ని పంచుకోవాలి అనుకున్న తన రాకుమారుడు తన స్పృహలోకి వస్తుంటే తన గుండె బరువెక్కిపోతుంది. అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఆ చీరని గుండెలకు హత్తుకుని అలానే కళ్ళ నీళ్లతో ఉండిపోతుంది దేవకి. తన బాధ తీరే వరకు అలానే ఉండిపోతుంది. కొంత సమయం తరువాత బయట ఏదో గొడవ లాంటిది జరుగుతున్న మాటలు వినిపిస్తుంటే తన కన్నీళ్లు తుడుచుకుని ఆ చీరని తీసుకుని రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది దేవకి. ఇక్కడ పరశురాం పెళ్లి ప్రస్తావన ఎత్తేసరికి కేశవ కోపంగా అక్కడ శ్యామని సోఫాలో కుదేసి తనకి అటువైపు కాలు పెట్టి తననే చూస్తూ పరశురాంకి వినిపించేలా నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నీతో ఎప్పుడైనా చెప్పానా? లేదే. అసలు నా జీవితంలో ఈ పెళ్లి ప్రస్తావనే లేదు అని శ్యామని కన్నింగా చూస్తూ చెబుతాడు కేశవ. శ్యామ అలానే షాక్‌లో నోరు తెరిచి కేశవనే చూస్తూ ఉంటుంది. సుకన్య, చందన కూడా అలానే చూస్తూ ఉంటారు. కేశవ పెళ్ళంటే ఇష్టం లేదన్న విషయం చందనకి తెలుసు. ఇంట్లో అందరూ కూడా కేశవ మాటలకి అలానే షాకై చూస్తూ ఉంటారు. ప్రతాప్ గారు కోపంగా, ఏంటి కేశవ, ఏం మాట్లాడుతున్నావు? అంటే నీ మాటలకి అర్థం ఏంటి? చందనాని పెళ్లి చేసుకోవా? లేకపోతే అసలు పెళ్ళే చేసుకోవా? అని ఆయన అర్థం కాక అడుగుతారు కేశవని. చెప్పాగా నా జీవితంలో పెళ్లి అనే మాట లేదు అని కొంచెం గరుకుగా చెబుతాడు కేశవ. ప్రతాప్ గారు కేశవ అలా చెప్పేసరికి ప్రతాప్ గారు కేశవ అంటూ గంభీరంగా కేకవేసి, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు మరిప్పటి వరకు ఆ అమ్మాయితో నువ్వు చేసిందేంటి? అంటే తను నీ అని ప్రతాప్ గారి నోటి వెంట ఆ మాట రాకముందే కేశవ కళ్ళు అగ్నిగోళంలా పగపగ మండే సూర్యుడిలా ఎర్రదనంతో ప్రతాప్ గారిని చూస్తూ ఉంటాడు. ప్రతాప్ గారు కొనసాగుతూ ఉంది. అసలు కేశవ పెళ్ళెందుకు చేసుకోనని అంటున్నాడు? శ్యామ అంటే అంత ఇష్టం కదా! మరి కేశవ్ పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడా? అనేది తెలుసుకోవాలంటే రేపొచ్చే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. రేపొచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే నా స్టోరీ నచ్చితే ఆ చేత్తో లైక్ కూడా చేసేయండి. ఇక వచ్చే ఎపిసోడ్‌లో కలుసుకుందాం. నమస్తే.